హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అందరూ డిన్నర్ చేశారా ఫ్రెండ్స్? ఇగో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, నాకు కొంచెం పిగ్మెంటేషన్ ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. ఆ మధ్యన జాజికాయ పెట్టేదాన్ని మిల్క్ కొంచెం మానేసిన, అప్పటి నుంచి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అందుకని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే స్క్రబ్ తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఒక టమాటా కట్ చేసుకొని షుగర్లో డిప్ చేసి మంచిగా స్క్రబ్ అయితే చేసుకోవాలి. ఈ రోజు నుంచి 1 మంత్ వరకు ఛాలెంజ్గా తీసుకుంటున్నా ఫ్రెండ్స్. తగ్గుతుందా తగ్గదా చూద్దాం. ఈ రోజు నుంచి మన ఇంట్లో దొరికే వాటితోటే ఫస్ట్ స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకొని మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్, చూద్దాం. ఇలా స్క్రబ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ అయితే స్క్రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ముఖం మీద ఉన్న డర్టీ జుమ్ము జూలు ఏదైనా ఉన్నా కూడా పోయి మొత్తం ఈ రంధ్రాలు అనేటివి, ఓపెన్ పోర్స్ అనేటివి తెచ్చుకుంటాయి మనం ఈ డీప్ క్లీన్ చేస్తే. మనం కేర్ తీసుకోకపోతే ఇక అంతే ఫ్రెండ్స్. చాలా రోజులైంది పోనీలే అని ఇక ఈ హడావుడిలా, ఈ వర్క్ టెన్షన్లా అసలు పట్టించుకోలేను నేను. నాకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్, బయట డబ్బులు పెట్టి సర్జరీ చేసుకునేంత స్తోమత మన దగ్గర అయితే లేదు. అందుకని మన ఇంట్లో దొరికే వాటితోనే న్యాచురల్గా మొత్తం అయితే పోదు, కొంచెం షుగర్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మనకు టైం లేక అంత పట్టించుకోము, కానీ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కూడా ఇట్లా వస్తుందంట ఫ్రెండ్స్ పిగ్మెంటేషన్. నాకైతే బ్లడ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ నేనైతే గట్టిగా ఫిక్స్ అయినా ఫ్రెండ్స్, మనం ఏదైనా అనుకున్నామంటే చూపెట్టాలి. ఈ రోజు నుంచి అయితే 1 మంత్ ఖచ్చితంగా పెడతాను నేను. చూద్దాము ఎలాంటి మార్పు వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. మార్పు వచ్చిందంటే మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి ఉంటుంది. చాలామంది పిగ్మెంటేషన్తో సఫర్ అవుతారు ఫ్రెండ్స్. అందుకని నేనైతే నాకు తగ్గిందనుకో వేరే స్క్రబ్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్ నేను. ఇది కొంచెం ఆరినాక ఒక 5 మినిట్స్ ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. చాలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ మధ్యనే చాలా కనిపిస్తుంది. పిగ్మెంటేషన్ నాకు ముందైతే లేదు ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీలో వచ్చింది. మా పెద్ద బాబు పుట్టినప్పుడు కొంచెం వచ్చింది. ఈ ముక్కు మీద వచ్చింది, ముక్కు మీద వచ్చి పోయింది. అదేందో బెట్నోవేట్ పెట్టాలి అని చెప్పారు, అది పెట్టినా మొత్తం పోయింది. మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చింది, కొంచెం 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 మొత్తం చిన్నగా చిన్నగా మొటిమలాగా మొత్తం వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆరిన తర్వాత 5 మినిట్స్ తర్వాత కడిగేసుకోవాలి. కడిగేసుకున్నాక జాజికాయ అది మిశ్రమం తయారు. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను కడిగేసుకుంటున్నా. మంచిగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని కొంచెం ఆరాలి.
కడిగేసుకున్న ఫ్రెండ్స్, ఆరింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే జాజికాయ, ఇది మన మసాలా దినుసులలో ఒక రకము జాజికాయ అండ్ మిల్క్ ఉందా, దీన్ని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇట్లా పోసుకొని ఇట్లా రాక్కోవాలన్నమాట. ఇట్లా రాక్కొని ఈ పేస్ట్ అంతా ఇట్లా పెట్టుకోవాలి. ఎక్కడైతే మొత్తం ఫేస్ మొత్తం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫేస్ మొత్తం పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉంచుకొని కడిగేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మిశ్రమం తయారైనాక ఓకే ఫ్రెండ్స్, ఇట్లా అద్దుకొని మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలి. నేనైతే దీంతో బరక్ చేసిన ఫ్రెండ్స్. ఇట్లా గీరితే ఇట్లా వచ్చింది. ఇట్లా మొత్తం పెట్టేసుకోవాలి. దీన్ని మంచిగా పౌడర్ లాగా కూడా చేసి పెట్టుకోవాలి. రేపు తీసుకొస్తా ఫ్రెండ్స్. నాకు అంతకుముందు వాడినవి ఒక 2 ఉండే, ఆ రెండింటితోనే ఈరోజు అయితే చేసుకుంటున్నా. ఒక 5-6 తీసుకొచ్చి పౌడర్ లాగా చేసి పెట్టుకొని రెగ్యులర్గా పెట్టి చూస్తా ఫ్రెండ్స్. నేను వేలు ఖర్చు పెట్టే బదులు మన ఇంట్లో దొరికే వాటితోనే సింపుల్గా ఇట్లా చేసుకొని మన సమస్యను పోగొట్టుకుంటే చాలా మంచిదిగా ఫ్రెండ్స్. ఇట్లా మొత్తం ఫేస్ మొత్తం చేసుకోవాలి. పాలతోనైనా తేనెతో అయినా ఇట్లా మొత్తం మనకు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెడ చుట్టూ నల్లగా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఈరోజు అంత ఓపిక లేదు. ఫస్ట్ అయితే ఫేస్ మీద, తర్వాత మనకు టైం ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మెడ మీద, చేతి మీద ఎక్కడైతే నలుపుదనం ఉంటుందో అక్కడ చేసుకోవాలి. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫేస్ అంతా అప్లై చేసి మంచిగా ఒక 10-15 మినిట్స్ తర్వాత మంచిగా కడిగేసుకోవాలి. మనం ఇది కడిగేసిన వెంబటే సబ్బు పెట్టి అయితే వాష్ చేయొద్దు ఫ్రెండ్స్, అట్లానే వదిలేసేయాలి. ఎందుకంటే మనం పెట్టి ఏం ప్రయోజనం ఉండదు కడిగేస్తే. దీంట్లో ఉన్నాయి మొత్తం మన ఫేస్కి అంతా ఇంకిపోవాలంటే మనం కడిగేసుకొని అట్లనే వదిలేసేయాలి. మాయిశ్చరైజర్ ఉంటే పెట్టుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు. అంతే ఫ్రెండ్స్. కడిగిన తర్వాత మళ్ళీ ఇట్లా మొత్తం మనకు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మెడ చుట్టూ నల్లగా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. నాకైతే ఈరోజు అంత ఓపిక లేదు. ఫస్ట్ అయితే ఫేస్ మీద, తర్వాత మనకు టైం ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మెడ మీద, చేతి మీద ఎక్కడైతే నలుపుదనం ఉంటుందో అక్కడ చేసుకోవాలి. ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫేస్ అంతా అప్లై చేసి మంచిగా ఒక 10-15 మినిట్స్ తర్వాత మంచిగా కడిగేసుకోవాలి. మనం ఇది కడిగేసిన వెంబటే సబ్బు పెట్టి అయితే వాష్ చేయొద్దు ఫ్రెండ్స్, అట్లనే వదిలేసేయాలి. ఎందుకంటే మనం పెట్టి ఏం ప్రయోజనం ఉండదు కడిగేస్తే. దీంట్లో ఉన్నాయి మొత్తం మన ఫేస్కి అంతా ఇంకిపోవాలంటే మనం కడిగేసుకొని అట్లనే వదిలేసేయాలి. మాయిశ్చరైజర్ ఉంటే పెట్టుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు. అంతే ఫ్రెండ్స్. కడిగిన తర్వాత మళ్ళీ ఇలా మర్దన చేసిన తర్వాత ఫేస్ మొత్తం పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. 20 మినిట్స్ తర్వాత కడిగేసుకుంటే ఎక్కువ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు డైలీ నైట్ చేసుకోండి. మామూలుగా ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి చేసుకున్నా మంచిదే ఫ్రెండ్స్. నాకైతే చాలా అయిపోయింది, కొంచెమే ఉంటుండే కానీ చాలా అయిపోయింది. నాకు టైం లేకుంటుండే, టైం లేక పోనీలే అనుకొని వదిలేస్తున్నా కొద్దీ అది ఎక్కువైపోతుంది. అందుకని చెప్పి ఈరోజు నుంచి నేను ఛాలెంజ్ లాగా తీసుకున్నా ఫ్రెండ్స్. ఈరోజు నుంచి రెగ్యులర్గా పెడతాను. నేను రెగ్యులర్గా నైట్ టైం యూజ్ చేస్తా. మార్పు ఏ విధంగా వస్తుందో నేను మీకు చూపిస్తా ఫ్రెండ్స్. వేలు ఖర్చు పెట్టే బదులు సింపుల్గా మన ఇంట్లో దొరికే వాటితోనే నయం చేసుకోవచ్చు. అందుకోసమని మీరు కూడా ట్రై చేయండి, పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. కడిగేసుకున్న తర్వాత
కడిగేసుకున్నా ఫ్రెండ్స్, పెట్టిన తర్వాత కడిగేసుకున్నా. మీరే గమనించవచ్చు ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా సాఫ్ట్గా ఉంది, నైస్గా మెత్తగా ఎంత మంచిగా ఉందంటే అంత సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్ మొహం అయితే. ఇలా రెగ్యులర్గా చేయాలి ఫ్రెండ్స్. ఇలా టైం లేక మనం పట్టించుకోము, కానీ ఇలా రెగ్యులర్గా చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. అందుకని నేనైతే చేసి చూపెడతా. నాకు తగ్గిందనుకో, నాతో మిగతా వాళ్ళకు కూడా సజెషన్ ఇచ్చిన దాన్ని అయితే. అంతే ఫ్రెండ్స్, బాయ్ మరి, గుడ్ నైట్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.